హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ అనూష. వెల్కమ్ టు అనూషాస్ వరల్డ్. ఇదైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపరేషన్ వీడియో అండి. డ్రై ఫ్రూట్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు, కానీ అందులో కొన్ని చూజీగా తింటారు చాలామంది. మా ఇంట్లో అంతేనండి. డ్రై ఫ్రూట్స్ బౌల్ ఇచ్చామనుకోండి, అన్నీ కంప్లీట్గా ఖాళీ చేయరు. వాళ్ళకి ఇష్టమైనవేవో కొన్ని పిక్ చేసుకుని అవే తింటారు. అంటారు కదా, ఒక స్టోరీ ఉంటుంది కదా, హంసకి పాలు నీళ్ళు కలిపి ఇచ్చేస్తే పాలు మాత్రం వేరు చేసుకొని పాలు తాగేసి నీళ్ళు వదిలేస్తుందని. మా ఇంట్లో కూడా అంతేనండి. ఫుల్ బౌల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఇస్తే వాళ్ళకి ఇష్టమైనవి మాత్రం తినేసి ఇష్టం లేని వాటిని వదిలేస్తారు. అలా కాకుండా నేను ఏదైనా ప్రెషర్ ఇచ్చాను అనుకోండి, అవి పిల్లోస్ కిందో దుప్పట్ల కిందో లేకుంటే ఎక్కడో దగ్గర ఇంట్లో దొరికేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మా పాపకి స్కూల్కి పెడితే ఆ బాక్స్ అయితే రోజుల తరబడి అలా బ్యాగ్లోనే ఉండిపోతుంది. అసలు ఖాళీ అయింది అని బయటికి మాత్రం ఇవ్వదు. అందుకే వాళ్ళని నొప్పించక ఒప్పించాలి అని అంటారు చూసారా, అలానే వాళ్ళని బాధ పెట్టకుండా నేను నా రూట్ మార్చుకున్నాను అనమాట. ఇలా అన్నీ వేసి వాళ్ళకి ఇష్టమైనవి ఇష్టం లేనివి కూడా తినిపించేస్తున్నాను అనమాట, లడ్డూలా చేసేసి. ఖాళీ ఉన్నప్పుడు మూవీ పెట్టుకొని చక్కగా ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకుంటాను. రోస్ట్ చేసుకున్నాకైనా కట్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ముందే కట్ చేసుకుని పెట్టుకుంటాను. తర్వాత లడ్డు చేసుకునేటప్పుడు టైం అండ్ మన ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. సో అన్నీ కట్ చేసుకొని అప్పుడు రోస్ట్ చేసుకుంటాను. అన్నీ అంటే బాదం, కాజు, అంజీర్ అండ్ ఇంకా వాల్నట్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకుంటాను. డేట్స్ కూడా సీడ్ తీసేసి కొంచెం కట్ చేసుకొని పెట్టుకుంటాను అండి. అంజీర్ తినడం ఎంత కష్టమో తెలుసా, మా పాపకైతే అసలు అంజీర్ అంటేనే నచ్చదు. అలాంటిది లడ్డూలో మాత్రం అంజీర్ కూడా వేస్తామని తెలిసినా సరే మాట్లాడకుండా తినేస్తుంది. అన్నీ వేస్తాను, తనకి తెలుసు. అయినా సరే లడ్డు తినేటప్పుడు మాత్రం గొడవ చేయదు. అదే మనం విడిగా బాక్స్లో పెట్టి ఇస్తే మాత్రం అంజీర్ వదిలేస్తుంది, చాలానే వదిలేస్తుంది. అందుకే నేను ఇలా ట్రై చేశాను. అండ్ ఇదైతే చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళింది మా ఫ్యామిలీలో లడ్డు అనేది. ఇవి అందరూ డ్రై రోస్ట్ చేస్తారండి, నేను మాత్రం గీ వేసి రోస్ట్ చేస్తాను. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఏవైతే తినరో అవి నేను వాళ్ళ ఫుడ్లో వాళ్ళకి తెలియకుండా ఇంక్లూడ్ చేసేస్తాను. మా పాప గీ అస్సలు తినదు. ఇన్ కేస్ మనం వేసుకుని పక్కన కూర్చున్నా తను వెళ్ళి దూరంగా కూర్చుంటుంది, నేను నెయ్యి వేసుకున్నావు కదా అనుకుంటూ. అందుకే నేను ఎందులో చూసినా మీరు చూసే ఉంటారు, చాలా వాటిలో నెయ్యి వేస్తూనే ఉంటాను. నెయ్యి వేసి రోస్ట్ చేస్తాను. బాదము, వాల్నట్స్ ఇవన్నీ కట్ చేసేసుకున్నాను కదా, సో మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. మీకు తెలుస్తుంది అవి రోస్ట్ అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి గోల్డ్ కలర్లోకి. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవడమే. ఇంకా మనము వాల్నట్స్ వీటితో పాటు కూడా కొంచెం వేరుశనగ గుళ్ళు అండ్ పుట్నాల పప్పు అంటారు కదా, అది కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం ఈ గ్రౌండ్ నట్ పుట్నాల పప్పు తినడానికి నాకు తినబుద్ధి కాదు. చట్నీలు అవి చేసినప్పుడు కొంచెం ఈ చట్నీ పెట్టుకున్న మాగాయి ఆవకాయ ఉంటాయి కదా, అవి పెట్టేసుకుని తినేస్తూ ఉంటాను. అందుకు ఆ సప్లిమెంట్ కూడా బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇవి కూడా వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అన్నీ పూల్ మఖానా కూడా వాడతాను. దాన్ని అయితే డ్రై రోస్ట్ చేస్తాను, గీ వేసి చేయను. అవి కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆగుతాము. పిస్తానైతే కట్ చేయక్కర్లేదండి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో తెలుస్తుంది, ఫ్రై అయిన వాటికి ఫ్రై అవ్వని వాటికి. పూల్ మఖానా డ్రై రోస్ట్ ఎనఫ్ అని చెప్పాను కదా, సో డ్రై రోస్ట్ చేస్తాను. ఇది కర్రీ వండితే సరిపోతుంది, కానీ ఎందుకో నేను కొంచెం పూల్ మఖానా కూడా వేస్తాను. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేస్తాను. ఏవైతే ఈ పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ అన్నీ కూడా నువ్వులు, ఫ్లేక్ సీడ్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తాను. ఇవన్నీ మీరు వెయ్యాలని ఏం లేదు, ఆప్షనల్. కొన్ని వేసుకొని కొన్ని మానేయచ్చు. కానీ నేను ఏం చేస్తానంటే అన్నీ ఒక్కొక్క గుప్పెడే, ఎక్కువ వేయను. ఒక చిన్న బౌల్లో తీసుకొని వేసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ తినడానికి కూడా మా ఇంట్లో అసలు నిజంగా చెప్పాలని పెద్ద పేచీనే. ఈవెన్ అంత పెద్ద అయిపోయిన మా హస్బెండ్ కూడా అదా ఇదా అని చూజీగా తింటారు. అందుకే వేసేసుకుంటాను. వేసి ఎక్కువ వేయనులేండి, కొంచెం కొంచెం వేసి డ్రై రోస్ట్ చేసి అలా అన్నీ పక్కకి ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇవి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీలో వేయటం మొదలు పెడతాను అనమాట. ఇవి
నువ్వులు ఎంత ఐరనో మీకు తెలుసు కదండి. డేట్స్ కూడా కిమియా డేట్స్ అని బాక్స్ ఉంటుంది కదండీ, అవైతే చక్కగా ఆ డేట్స్‌తో చేస్తాం కాబట్టి ఆ టెక్స్చరు అది చాలా బావుంటుంది మెత్తగా. మామూలు డేట్స్ వాడొచ్చు. బట్ నాకెందుకో కిమియా డేట్స్ వాడితే లడ్డు చాలా స్మూత్‌గా బావుంటుంది అని అనిపిస్తుంది. డేట్స్ లడ్డు చేయడానికి మొత్తం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి మాత్రం ఇవే వాడతాను. డేట్స్‌ని సీడ్స్ తీసేసి కట్ చేసుకున్న తర్వాత కొంచెం గీ వేసి ఇలాగా ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టి రోస్ట్ చేయాలి. మనకు తెలుస్తుందనమాట, కొంచెం మంచి అరోమా వస్తుంది అది అయిన తర్వాత. చూసారా, బాగా రోస్ట్ అయిన తర్వాత ఇలా దగ్గరగా వచ్చాక ఇలాగా గుజ్జులాగా అయిపోతాయి అన్నమాట. సో అవి మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అంజీర్ కూడా కొంచెం గీ వేసి రోస్ట్ చేసుకోవడమే. ఇది కూడా అందరూ డ్రై రోస్ట్ చేస్తారు, లేదంటే అసలు చేయరు. నేనైతే కొంచెం గీ వేసి చేస్తాను. పర్లేదు, బాగానే ఉంటుంది. గీ అన్నింటిలో వాడినాను. తర్వాత ఇంకా గ్రైండింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది పూల్ మఖానా అండి. పూల్ మఖానా వేసి కోర్స్ గ్రైండింగ్, బాగా మెత్తగా పౌడర్లా కొట్టేయను, కొంచెం కోర్స్గా ఉంచి తీసేస్తానమాట. తర్వాత పల్లీలు పుట్నాల పప్పు వేసి అన్నీ కోర్స్గానే బాగా మెత్తగా పౌడర్లాగా అయితే చేయను. కొంచెం మనకి తింటే పంటి కిందకి ఆ పలుకు తగిలేలాగా అనమాట. పిస్తా వేసాను. పిస్తా కూడా చూసారా గ్రీన్ కలర్లో, కలర్ వేరియేషన్ తెలుస్తుంది చూసారా, గ్రీన్, వైట్, బ్రౌన్ అలాగా. ఇవి వాల్నట్స్ కూడా అన్ని కోర్స్ గ్రైండింగే. ఇది కొంచెం బ్రౌన్ కలరు. ఇవి ఆల్మండ్స్ అండ్ కాజు కలిపేసానండి. సో అవి కూడా ఇవైతే కొంచెం ముక్కలు ఉన్నట్టే చేశాను, ఎందుకంటే మనం తింటుంటే ఆ బయట తగులుతుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లేక్ సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా చక్కగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కోర్స్గా గ్రైండ్ చేశాను. ఇంకా ఫ్లేక్ సీడ్స్, వీటిని అయితే బాగా మెత్తగా చేసేస్తే బాగా ఆయిలీగా ఉంటాయి. నేను మెత్తగా చేయను వీటిని, చాలా ఒక గ్రైండ్ అనమాట వేసి కట్టేస్తాను. నువ్వులు కూడా అంతే, ఏదైనా కోర్స్ గ్రైండ్ అలానే చేస్తే కొంచెం నాకు బాగా అనిపిస్తుంది. మరి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుంటే చూసారా ఎన్ని రంగులు ఉన్నాయో ప్లేట్లో, అన్ని రంగులు. అంత ప్రోటీన్ అనమాట, అంత ప్రోటీన్ రిచ్ డైట్కి చేస్తున్నారు కదా అందరూ, ప్రోటీన్ డైట్ అది ఇది అని. వాళ్ళకైతే ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇలాగే ఇన్ని రోస్ట్ చేసుకుని దీన్ని బాగా ఫైన్గా పౌడర్ చేసుకుంటే ఇది పాలల్లోకి ప్రోటీన్, హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ లాగా కూడా ఉపయోగపడుతుందండి. మా వాళ్ళు ప్రోటీన్ పౌడర్ అంటే తాగరు, సో లడ్డూయే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇదిగోండి డేట్స్ వేసేసుకొని మిక్సీలో మెత్తగా తిప్పేసి ఆ పేస్ట్ని ఆ ప్లేట్లో వేసుకున్నాను. తర్వాత అంజీర్ కూడా చల్లగా అయిపోయాయి కదా, ఇంక వీటిని కూడా మిక్సీలో వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా తిప్పేసుకొని మళ్ళీ దానిలో యాడ్ చేసేసుకోవడమే. భలే ఉంటాయండి ఒక్కొక్కటి. అంటే ఇది మరీ మెత్తగా కాదు, అంజీర్ కూడా నేను కొంచెం ముక్క ఉండేలాగానే చేస్తాను. ఇవన్నీ బయట పంటి కింద తగులుతుంటే అలాగ ఎంజాయ్ చేస్తూ తింటుంటే వావ్ టేస్ట్. తర్వాత నెయ్యి వేస్తానండి, నెయ్యి వేసి చుడతాను లడ్డూని. నెయ్యి అనేది స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టము. అప్పుడు కొంచెం డేట్స్ మిక్చర్ ఎక్కువ పడుతుంది, ఇప్పుడైనా పర్వాలేదు తక్కువ పడుతుంది, కానీ నెయ్యిని ఇన్వాల్వ్ చేశానని వాళ్ళకి తెలియదు. కానీ ప్రతి దానిలోనూ నెయ్యి ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది. చక్కగా ఇలాగ లడ్డూలు చుట్టేసుకున్నాను. లడ్డూలు చుట్టి నేను చుడుతుంటేనే ఆ స్మెల్ అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటాయి కదా, వాళ్ళు నేను చుడుతూ ఉంటే వచ్చి ఒక్కొక్కటి తీసుకుని తింటూ ఉంటారు. అందుకే నాకు ఇష్టం అండి. ఒక్కసారి బాక్స్ ఖాళీ అవుతుందని చూసుకోగానే నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలకి ఎనర్జీ కావాలి. అండ్ మనకు కూడా ఈ రోజుల్లో ఫుడ్ అసలు సరిపోవట్లేదు కదండి, ఆ స్టామినా అన్నీ కెమికల్స్ వేసి పెంచేస్తున్నారు. మనం ఎంత వెజ్జీస్ ఫ్రూట్స్ అని తినేస్తున్నా అసలు అందులో ఏం స్టామినా ఉందో తెలియదు, మనం ఇట్టే వీక్ అయిపోతున్నాం. అందుకే మానకుండా రోజుకి ఒక డ్రై ఫ్రూట్ లడ్డు మనకి హెల్త్కి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా కూడా పెట్టి చూడండి మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి. అప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అండ్ మీకే తెలుస్తుంది, అలా డ్రై ఫ్రూట్స్ బౌల్ ఇస్తే బాగా తింటున్నారా, లేదా ఇలాగ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తే బాగా తింటున్నారా, కంపేర్ చేసుకొని చేయాలి. కొంచెం మనం కష్టపడితే ఒకరోజు, వాళ్ళకు ఒక వీక్ అంతా
మంచి ఫుడ్ మన చేత్తో అందిస్తున్నట్టే ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ అయితే మనం మాటల్లో చెప్పలేము. అండ్ మీరు వీడియో చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.